దేవునికి ఇచ్చేది ఏదన్నా ఉంది అంటే అది ఆరాధన ఒక్కటే. అది హృదయపూర్వకంగా ఆయన కార్యాలను తలపోసుకుంటూ, ఆయన ఉపకారములు, ఆయన ప్రేమను తలపోసుకుంటూ మనలో పుట్టే కృతజ్ఞత ఉంది చూశారు. ఆ కృతజ్ఞతలో నుండి వచ్చే ఆరాధన ఉంది చూశారు. యేసయ్యా, నువ్వు ఎంత గొప్పవాడవయ్యా, నువ్వు ఎంత ప్రేమ గలవాడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నన్ను ఎంత బాగా నువ్వు ఆదుకున్నావు తండ్రి, ఎంత ప్రేమించావు నాయన, ఎంత నలిగిపోయావు ప్రభువా అని ఆయన ప్రేమని తలపోసుకుంటూ ఆ కృతజ్ఞత బుద్ధిలో పుట్టేటువంటి స్తుతి ఆరాధనని చూశారు. అదండి మనది, దేవునికి మనం ఇచ్చేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎప్పుడు అన్ని దేవుని దగ్గర నుండి పొందుకోవటమేనా? దేవునికి ఇవ్వద్దు? ఇవ్వాలా లేదా? అరే ఎందుకు ఇవ్వట్లేదన్నా, మనం పైసలు ఇవ్వట్లేదా? అవునా, పైసలు ఇస్తున్నావా?